జనాభా లెక్కలు డీలిమిటేషన్తో సంబంధం లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణతో మహిళా నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలకు సమాచారం ఇవ్వగా ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించనుంది. ఆ తర్వాత లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇక మహిళా బిల్లు అమలును 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు, డిమిలిటేషన్స్తో ముడిపెడుతూ రాజ్యాంగంలోని 106వ సవరణలో పొందుపర్చారు. దీంతో చట్టసభల్లో 3వ వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ప్రకారం లేదా లాటరీ విధానంలో అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 3వ వంతు సీట్లు కేటాయించాలని తాజాగా ప్రతిపాదిస్తున్నారు. ఈ విధానం ద్వారా సీట్ల కేటాయింపు సులభమవుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం తెలంగాణలోని 119 సీట్లలో 3వ వంతు అంటే 40 సీట్లు మహిళలకు కేటాయించడం తప్పనిసరి కానుంది. ఇందులోనూ ఎస్సీ, ఎస్టీ మహిళలకు పోను మిగిలిన సీట్లను జనరల్ మహిళలకు కేటాయిస్తారు. దీంతో పాటే శాసన మండలిలోనూ 3వ వంతు అనగా 13 సీట్లు వారికి రిజర్వ్ కానున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు అడుగులు వేస్తుండటంతో మహిళా నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి. వచ్చే ఎన్నికల్లో 3వ వంతు సీట్లు మహిళలకు ఇవ్వాల్సి వస్తే తమకు కూడా అవకాశం దక్కుతుందని వారు లెక్కలు వేసుకుంటున్నారు. నాయకుల భార్యలు, బిడ్డలు, తల్లులు, వారి కుటుంబ సభ్యులకు కాకుండా స్వయంగా ప్రజల్లో, రాజకీయాల్లో తిరిగే వారికి అవకాశం ఇవ్వాలని పార్టీలను కోరుతున్నారు. ఇన్నాళ్లుగా కష్టపడ్డ తమకు పోటీ చేసే ఛాన్స్ ఇవ్వడం ద్వారా గుర్తింపు లభిస్తుందని చెబుతున్నారు. జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా మహిళా నేతలు ఇప్పటికే లెక్కలు వేసుకుంటూ తమకే అవకాశం దక్కుతుందని అంచనా వేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే ఆర్థికంగా సన్నద్ధం అవ్వడమే కాకుండా కీలక నేతల ఆశీర్వాదం కోసం ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో డీలిమిటేషన్స్తో సంబంధం లేకుండానే రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2029లో జరుగుతున్నందున అప్పటికే జనాభా లెక్కలు, డీలిమిటేషన్స్ పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో అప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల సంఖ్య కూడా పెరగనుంది. తద్వారా మహిళలకు మరిన్ని సీట్లు రిజర్వ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ల ప్రకారం 50 సీట్లకు పైగా అతివలకు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వచ్చే ఏడాది నుంచే అమలు చేయాలనే ఆలోచనలు చేస్తోంది. తద్వారా వచ్చే ఏడాదిలోని కీలక అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిసొస్తాయనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. జనగణన, డీలిమిటేషన్స్కు సుదీర్ఘంగా ఆ చట్టాన్ని అమలుకు దూరంగా ఉంచడం అవసరమనే అభిప్రాయానికి వచ్చిందని, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన సవరణలు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. జనగణన, డీలిమిటేషన్స్తో మహిళా కోటా లింక్ తొలగించాలంటే మరో రాజ్యాంగ సవరణ అవసరం. అందుకోసం కొన్ని ప్రతిపక్షాల మద్దతుకు కేంద్రం ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. అదే జరిగితే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవాలో మహిళా కోటా అమలవుతుంది. ఆ రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలకు విధిగా 33% రిజర్వేషన్లు దక్కుతాయి. నూట 6వ రాజ్యాంగ సవరణతో పార్లమెంట్లో ఆమోదం పొందిన ఈ బిల్లుకు అదే నెల రాష్ట్రపతి కూడా సమ్మతి తెలపడంతో చట్టరూపం దాల్చింది. ఈ చట్టం అమలుకు జనగణన, నియోజకవర్గాల పునర్విభజనకు లింకు పెట్టారు. జనగణన ఆ తర్వాత జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేశాక
అప్పటి సీట్ల ఆధారంగా మహిళా కోటాను అమలు చేయాలనేది ఈ చట్టం ఉద్దేశం. జనగణన ప్రక్రియ ఇప్పటికే మొదలైనా వివరాలు వచ్చే ఏడాది ద్వితీయార్థంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక డీలిమిటేషన్ ప్రక్రియకు ఎక్కువ పట్టే అవకాశం ఉంది. వచ్చే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలల్లో డీలిమిటేషన్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు కొందరు చెబుతుండగా, మహిళా కోట వచ్చే లోక్సభ ఎన్నికలు లేదా 2034 లోక్సభ ఎన్నికల్లోనే సాధ్యమవుతాయనే అంచనా ఉంది. కాబట్టి చట్టం రూపుదాల్చిన తర్వాత దాన్ని అంత సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టడం ఎందుకనే ప్రశ్నలు ఈ మధ్య పెరిగాయి. వాస్తవానికి డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల ఆగ్రహాన్ని కేంద్రం ఎదుర్కొనే ముప్పుంది. ఆ తర్వాత ఈ కోట పెద్దగా ఉపయోగపడకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే పరిగణలోకి తీసుకుని లాటరీ విధానంలో 33% సీట్లు కేటాయించడం, రొటేషన్ విధానంలో 3 ఎన్నికల్లో అన్ని సీట్లు కవర్ చేయడం, లేదా 2011 జనగణన లెక్కల ఆధారంగా సీట్లను గుర్తించి మహిళా కోటను అమలుపరిచే అవకాశాలున్నాయి.